ఇప్పుడేంటి మరి అన్నీ ఏర్పాటు చేసుకున్నారుగా. సార్ మనకి మోడల్స్ కెరీర్ ఉంది సార్. ఇక్కడే ఉంటాను. ఇక్కడ అవును సార్. కాకపోతే మెయిల్ మోడల్ని కూడా మార్చేయాలి. నేను సంపత్ చేస్తాం. మా కాంబినేషన్ అదిరిపోతుంది. సర్లేండి, మీకు చిన్నవాళ్ళు ఎదిగితే పెద్దగా నచ్చదు కదా. అప్పుడు మీరు మోడల్గా చేస్తున్నారు కాబట్టి ఇక మీతో పాటు మేడం చేయాలి. ఏంటని ఇది? కరెక్టేనమ్మా, వాడు కరెక్ట్ గానే చెప్పాడు. అదెలా కరెక్ట్ అవుద్ది? రేయ్, నీ పక్కన వేరెవరో మోడల్ ఏంట్రా? నా కోడలే కరెక్ట్. అమ్మ మధు, నువ్వు చేయమ్మా. మావయ్య, నేను వద్దు వద్దు, కరెక్ట్ కాదు. క్యాన్సిల్ చేసి ఇంకొక రోజు పెట్టుకుందాం. ఏయ్, క్యాన్సిల్ ఏంటి? క్యాన్సిల్ లక్షలు ఖర్చు పెడుతున్నాం, అలా ఎలా క్యాన్సిల్ చేస్తావు? మరి మోడల్ ఎవరు లేరు కదా. అమ్మా, దీని గురించి మళ్ళీ వాదనలొద్దు. నా మనసు కనిపిస్తోంది. వాడు చేస్తున్నప్పుడు వాడి పక్కన నువ్వు చేయడమే కరెక్ట్. పైగా మీరిద్దరూ చేస్తే ఒక కొత్తదనం ఉంటుంది. ఇంతవరకు మోడల్స్గా చేసిన వాళ్ళు ఒరిజినల్ భార్యాభర్తలు అయ్యుండరు. మీరు ఫస్ట్ టైం ఒరిజినల్ భార్యాభర్తలు చేస్తున్నారు. చాలా బాగుంటుందమ్మా. అక్కడక్కడ చేశారులేండి ఒరిజినల్ భార్యాభర్తలుగా. రేయ్, ఎప్పుడో తాతల కాలంలో చేసింది కాదురా, ఈ మధ్య కాలంలో చేశారా? లేదనుకుంటానండి. మరి అది ఆ ఫ్రెష్నెస్ ఉంటుందిరా. మా మధు, నువ్వే చేయమ్మా. మావయ్య అంటే అది... అరే, నేను చెప్తున్నాను కదా, కరెక్ట్గా ఉంటుందమ్మా. సరే మావయ్య. సార్, అక్కడ అమ్మాయి ప్రొఫైల్లో మంచి నిద్రలో ఉంటుంది సార్. అబ్బాయి అమ్మాయి వైపు తిరిగి పడుకొని ఉంటాడు. నిద్రపోతున్న అమ్మాయిని హస్బెండ్ క్యూట్ గా స్మైల్ తో రొమాంటిక్ గా చూస్తూ లేచి పాదాల దగ్గరికి బెండ్ అవుతాడు. ఆ కుటుంబం కోసం పరుగులు తీసి అలసిపోయిన ఆ పాదాల్ని ప్రేమగా చూస్తారు. ఇది సార్ షాట్. ఓకేనమ్మా, మీరిద్దరూ పొజిషన్ ఇవ్వండి, లైట్ చెక్ చేసుకుందాం. అనయ్య, మీరే యాక్షన్ కట్ చెప్పాలి. అమ్మ నేనా? డైరెక్టర్ మీరు కదా. నేను షార్ట్ లో యాక్ట్ చేస్తుంటాను కదా. అవునవును. మేడం, ఒకసారి ఫ్రేమ్ చెక్ చేసుకోండి. ఓకే. సంపు, నేను సడన్ గా పిఏ నుంచి డైరెక్టర్ని అయిపోతున్నాను. ఇప్పుడు మేడంకి బదులుగా యాక్షన్ కట్ చెప్పినా రేపు నేను ఏ స్టార్ డైరెక్టర్ను అయిపోతాను. పర్ఫెక్ట్ సార్. అనయ్య, వెళ్ళి హీరో గారిని పిలవండి. అలాగేనమ్మా. ఆ ప్లాంక్ ఇవ్వండి. దేవకి, మన కోడల్ని చూసావా? గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా ఎలా పనిచేస్తుందో. ఇంకా షూటింగే స్టార్ట్ చేయలేదు, మీరు పొగడతలు స్టార్ట్ చేశారా? మీకు కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయిందా? నాకెందుకు వస్తుంది కడుపు నొప్పి? ఎవరినైనా పొగిడితే చాలు, ఓర్చుకోలేరు కదా. ఆపండి ఇద్దరు. అత్తా కోడలు గొడవ పడ్డట్టు ఈ అత్త అల్లుళ్ళ పోరేంటో. సైలెంట్ గా ఉండండి. చెప్పండి డైరెక్టర్ గారు, షార్ట్ ఏంటి? బెడ్రూమ్ లో సన్ గ్లాసెస్ ఏంటి? అంటే సన్ రైజ్ టైం కదా మేడం, అందుకని సింబాలిక్ గా పెట్టుకుని వచ్చినట్టున్నారు. ముందా కళ్ళ జోడు తీయండి. షార్ట్ లో తీస్తామండి, ఇన్ని లైట్లు నేను భరించలేను. ముందు షార్ట్ ఏంటో చెప్పండి.
నా కొడుకెందుకు సీఎం అయిపోతాడనిపిస్తుంది. సీఎమ్మా? అవునరా, నా కొడుకు యాక్టింగ్ మొదలు పెట్టేశాడు. నా కోడలి హస్తవాసి చాలా మంచిది. తన డైరెక్షన్లో ఇవాళ యాడ్ షూట్, రేపు పాన్ ఇండియా సినిమాలు, ఎల్లుండి కే గౌతమ్ నందా అనే నేను అని సీఎంగా ప్రమాణ స్వీకారం. ఇవన్నీ జరిగిపోతాయనిపిస్తోంది. దేవకి, అల్లుడు చెప్పిన ఆ ఊహ ఎంత బావుందో. నందు సీఎం అయితే నువ్వు సీఎం తల్లివి, నేను సీఎం అమ్మమ్మని. మన చుట్టూ బాడీగార్డ్లు, కాన్వాయ్లు. మరి నేను సీఎం ఆఫీసులో ఆఫీస్ బాయ్ నువ్వేరా? అప్పుడు కూడా నన్ను కార్మికుడిగానే ఉంచేస్తావా? కార్మిక శాఖ మంత్రిని చేయొచ్చుగా. అలాగే లేరా, నువ్వు కార్మిక శాఖ మంత్రి, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏదో ఒక మినిస్టర్ అయిపోతా. వాడు చీఫ్ మినిస్టర్ అయితే ఇన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందా? వద్దు తల్లి, వాడు నా కొడుకుగానే ఉండని చాలు. అమ్మా, మీరందరూ ఇక్కడ ఉన్నారేంటి? నువ్వు ఎలా యాక్ట్ చేస్తావో చూద్దామని ఉన్నాం నాన్న. మీరందరూ అలా చూస్తుంటే నాకు అదోలాగా ఉంది. మీరందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. టేయ్, మమ్మల్ని పట్టించుకోకురా, నీ యాక్టింగ్ నువ్వు చెయ్యి. ప్లీజ్ నాన్న, వెళ్ళండి. మావయ్య గారు ప్లీజ్. ఓకేమ్మా, ఇక్కడ నుంచి మనం అటు వెళ్ళి చాటుగా ఉండి చూద్దాం. పదండి పదండి. రెడీయా అన్నయ్య? రెడీ అమ్మా. నేను కళ్ళు మూసుకుని పడుకొని ఉంటాను. యాక్షన్ తో పాటు ఎక్స్ప్రెషన్ గట్రా సరిగ్గా ఉన్నాయా లేదో మీరే చూసుకోండి. ఓకే అమ్మా. ఉమ్. అలా చూస్తారేంటి సార్? మధు మేడంని చూస్తూ పడుకోండి. యాక్షన్. అయ్యా రూతర్ గారు, ముందు రోల్ కెమెరా చెప్పండి. రోలింగ్ నేను చెప్తాను, తర్వాత యాక్షన్ చెప్పండి. ఓ, ఫస్ట్ టైం కదా. విష్ మీ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేపు సినిమాకి కూడా మీరే కెమెరామెన్. ముందు ఇది కానివ్వండి సార్, ఆల్రెడీ హాఫ్ కాల్ షీట్ పోయింది. రెడీ సార్, రెడీ రెడీ. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. కట్ కట్. ఏం సార్ ఆ పర్ఫార్మెన్స్? మేడం ని రొమాంటిక్ గా క్యూట్ స్మెల్ తో చూడమంటే మెడలో మంగళసూత్రం కొట్టేసి దొంగోడు చూస్తాడు చూస్తున్నారు. రే, నువ్వు సరిగ్గా చూడలేదు, నేను రొమాంటిక్ గానే చూస్తున్నా. రొమాంటిక్ గా కాదు, రోతగా చూస్తున్నారు. వన్ మోర్. రెడీ సార్, బాగా చెయ్యాలి. రెడీ 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 సార్. రెడీ సార్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. కట్. ఏంటి సార్ మళ్ళీ అలాగే చేస్తారు? రే రుతర్, నేను బానే చేశాను. కావాలంటే తీసిన షాట్ చూడు. అన్నయ్య, లేచి పాదాలు చూసే షాట్ కూడా తీసేయండి. ఆ తర్వాత షార్ట్స్ ఎలా వచ్చాయో చెక్ చేద్దాం. ఓకే మేడం. ఆ షాట్ బాలేదు. మేడం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నెక్స్ట్ షాట్ చెప్పారు. ఫోకస్ చేయండి, రొమాంటిక్ గా ఉండాలి. ఇప్పుడు నన్ను చూస్తుంటే అక్కడ చూస్తున్నారు. ఇక్కడ మీది రొమాంటిక్ మొగుడు వేషం. బాసిజం, సాడిజం చూపించకూడదు.
ఆ శృంగార నరాల్ని కాస్త సవరించి సరిగా చేయండి. దీనికి తక్కువ లేదు. రెడీ రెడీ రెడీ. రోల్ కెమెరా, రోలింగ్. యాక్షన్. కట్ కట్ కట్. ఏమైంది? బానే చేస్తున్నానుగా. ఏంటి బాగా చేస్తున్నారా? పాదాల్ని రొమాంటిక్ గా చూడమంటే తాళ్ల పట్టీలు కొట్టేసట్టు దొంగ చూపులు చూస్తున్నారు. రేయ్, నీ చూపు సరిగా లేదు. నేను రొమాంటిక్ గానే చూశాను. ఏంటి దొంగ చూపులా? అన్నయ్య ఒక్క నిమిషం ఆగండి, షార్ట్ చెక్ చేసుకుంటా. రండి మేడం. కెమెరామ్యాన్ సార్, షార్ట్ రివైండ్ చేయండి. ఓకే మేడం. సీఎం దాకా వెళ్ళిపోయారు. యాక్టింగ్ కూడా రాలేదు కొడుక్కి. ఏ, చాలా బాగుంది కదా. ఏంటి బాగుండేది? ఆ చూపుల్లో స్వార్థం తప్ప ఇంకేం పలకడం లేదు. స్వార్థమా? ఆ అదే బాగా అలవాటు అనుకుంటా. అది స్వార్థం కాదు, సాత్వికం. సామే, అది సాత్వికమో సద్దిమొట్టో కాదు, కావాల్సింది రొమాన్స్. అదే చేశాను కదరా. కావాలంటే కెమెరామెన్ అడగండి. డిసైడ్ చేయాల్సింది నేను. అన్నయ్య, మీరు హీరో గారిని వేరే గదికి తీసుకెళ్ళి కాస్త ట్రైనింగ్ ఇచ్చి తీసుకురండి. అలాగే మేడం. రండి సార్, ట్రైనింగ్ ఇస్తాను. 1 సెకండ్. రే సార్. అది తీసుకురా. అలాగే సార్. కెమెరామ్యాన్ సార్, మనం కిచెన్ కి వెళ్ళి ఇన్సర్ట్ షాట్స్ తీసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే బాబు, కిచెన్ షిఫ్ట్ చేయండి. ఓకే సార్. త్వరగా తీయండి. చూసావా దేవకి, పేరుకి పని విషయంలో కలిసి పనిచేస్తుందే గాని ఇద్దరూ గలివిడిగానూ లేరు, కలిసి లేరు. ఆ మాట తీరులోనూ అది చేసే పని తీరులోనూ నందుగాడి మీదేదో కోపంతో ఉన్నది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ సంగతి కూడా తేల్చేద్దాం పదా. హాయ్ మధు. అత్తయ్య, కూర్చో కూర్చో, పర్లేదు. ఏంటి, బాగా వర్క్ టెన్షన్ ఉందా? అదేం లేదత్తయ్య. మరి నీకు నందుకి ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదత్తయ్య. ఈ ప్రశ్న అడగగానే అంత తడబడుతున్నావు ఎందుకమ్మా? అంటే మీరు గబుక్కున అలా అడిగేసరికి ఎందుకు అడిగారో ఏంటా అని చిన్న కంగారు. జనరల్గా నువ్వు కంగారు పడే మనిషివి కాదే. పెద్ద పెద్ద విషయాల్లో అయినా చాలా సింపుల్గా ఈజీగా తీసుకుని మాట్లాడగలవు. అలాంటిది మొదటిసారి చూస్తున్నా నీలో టెన్షన్. అబ్బే అదేం లేదు. ఈ కొత్త వర్క్ ఒకవైపు, వేరే ఆలోచనలు ఇంకొక వైపు. అందువల్లే అత్తయ్య. ఏమిటో మాటలన్నీ ముక్కలు ముక్కలుగా చెప్తుంటే అన్నీ అతికించుకుని అర్థం చేసుకోవాలన్నమాట. అదేం లేదు బామ్మగారు, కొంచెం పని గురించి ఆలోచన, మరికొంత పర్సనల్ ఆలోచనలు కూడా ఉంటాయి కదా. అదే మీ అత్తగారు అడుగుతుంది కూడా. మీ ఆయనకి నీకు పెద్దగా పడుతున్నట్టు లేదు, మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది, ఏంటి సంగతని అడుగుతుంది. మీరు అపార్థం చేసుకుంటే దానికి నేనేం చేయను? నా ప్రాబ్లం వేరే. మధు, ఏమైనా ఉందా అన్న క్లారిఫికేషన్ కోసం అడిగావమ్మా. దానికి నువ్వెందుకంత కంగారు పడి బాధపడుతున్నావు?
అన్నట్టు ఇందు విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అతనితో విడాకులు అనగానే మొదట్లో నేను కూడా అది రైటా రాంగా అని కంగారు పడ్డాను. కానీ ఆ నిర్ణయం కరెక్టే. అలాంటి వాడితోటి ఆ అమ్మాయి ఎలా కలిసి బతకగలదు? అసలు మనసు చంపుకుని బతకాల్సిన కర్మేంటమ్మా ఆడపిల్లలకి? అయినా ఈ కాలంలో అభిప్రాయాలు కలవడం లేదనో అభిరుచులు కలవడం లేదనో కూడా విడాకులు తీసేసుకుంటున్నారు. ఇది అలా కాదు కదా. తను విడాకులు తీసుకోవడానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అదేం తప్పు కాదమ్మా. ఈ కుటుంబాల కోసం ఎవరో ఏదో అనుకుంటారని బయట ప్రపంచానికి భయపడి వాళ్ల కోసం కాపురాలు చేస్తూ కూర్చుంటే వీళ్ల జీవితాలు బావుండవు. మీ అక్క విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. ఆ మాటకొస్తే ఎవరి జీవితంలోనైనా సరే భర్త మంచివాడు కాదనో, అతను మనకి తగడనో, మోసగాడనో, దుర్మార్గుడనో తెలిస్తే ఆ మోసాన్ని భరిస్తూ అన్నిటికీ సర్ది చెప్పుకుంటూ బతకడం మాత్రం అస్సలు చేయకూడదు. అసలు మనసు చంపుకొని ఎలా బతుకుతారమ్మా? చిన్న అభిప్రాయ భేదాలుంటే పర్వాలేదు. మనిషిలో దుర్మార్గమైన ఆలోచనలుంటే మాత్రం అస్సలు కలిసి బతకూడదు. మీకు మీ పెద్దబ్బాయి చేసిన నిర్వాకం తెలియక ప్రణయ్ విషయంలో ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య. కానీ మీ అబ్బాయి స్వార్థంతోటి మా కుటుంబానికి, మా అక్కకి ఎన్ని సమస్యలు తీసుకొచ్చాడో మీకు తెలీదు. ఆ రకంగా చూస్తే నేను కూడా ఆయనతో కలిసి బతకాలా లేదా అనేది జవాబు లేని ప్రశ్న. అసలు ఏమనుకుంటున్నారా? నేను బాగా చేస్తుంటే అందరి ముందు నన్ను డ్యామేజ్ చేస్తారు. హలో సార్, మిమ్మల్ని యాక్టింగ్ సరిగ్గా చేయమంటే రౌడీజం చేస్తారేంటి? రౌడీజం ఏంట్రా? చక్కగా రొమాన్స్ చేస్తుంటే మీరు రొమాన్స్ చేయడం లేదు, మీ యాక్టింగ్తో టార్చర్ చేస్తున్నారు. మీరు రేసుగురం సినిమాలో హీరోయిన్ లాగా మొత్తం లోపలే దాచుకుని అదే ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నారు. దాన్ని నేను బయటకు తీసుకొస్తా. నేను చెప్పినట్టు మీరు నన్ను ఫాలో అవ్వండి. ఏయ్, మొహంలో మొహం పెడతావేంట్రా? ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ని బయటకు లాగుతా. మొదట నన్ను చూడండి, నవరసాన్ని ఎలా పండిస్తాను. రే, దూరంగా ఉండి చూపించరా, నేను చూస్తా. మొదటిది కరుణరసం, రెండోది శృంగార రసం, మూడోది రౌద్ర రసం, ఇప్పుడు వీరరసం, ఇప్పుడు భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం, హాస్యం. చూసారా ఎన్ని రసాలు హోల్సేల్గా ఇచ్చాను? మిమ్మల్ని అడుగుతుంది ఒకటే కదా, శృంగార రసం. అది నాకు అలవాటు లేదు కదరా. మాకు మాత్రం అలవాటు ఉందా ఏంటి? ముందు అర్థం చేసుకోండి. శృంగార రసం అంటే బూతు కాదు. శృంగార రసం అంటే ప్రేమ, అందం, ఆనందం. ఇది ఫీల్ అవ్వండి. కమన్ కమన్. ఓకే, ఇప్పుడు చేస్తాను చూడు. బాగా ఫీల్ అయ్యానా? నేను ఫీల్ అవుతున్నాను. ఈ కర్మేంట్రా అని. సార్, బాగా అర్థం చేసుకోండి. ప్రేమ, అందం, ఆనందం బాగా ఫీల్ అవ్వండి. ఓకే ఓకే, ఇప్పుడు చూడు. భగవంతుడా, ప్రేమ, అందం, ఆనందం అంటే అంత మందగా చూస్తారేంటి? డెడ్ ఐస్ వేసుకొని. ఫీల్ ఫీల్ ద రొమాన్స్. ఓకే ఓకే, ఇప్పుడు చూడు.
ఏయ్ 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 అంత కసగా చూస్తారేంటండి? ఆ, ఓకే ఇప్పుడు చూడు. ఏయ్ నన్ను కామంగా చూస్తారేంటండి? సరేరా, ఇప్పుడు బాగా చేస్తాను చూడు. హ్మ్. ఏయ్ పెద్దగా కొరుకుతున్నారేంటి సార్? రొమాన్స్ రా. ఇది రొమాన్స్ కాదు, నాన్సెన్స్. నాకొచ్చే కోపానికి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోనప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నాను. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత మీరు అర్థం అయ్యాక ఈ ఇంట్లో ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. మధు పరిచయం అయిన దగ్గర నుంచి మొన్నటి వరకు తను నాకు నచ్చేది కాదు. తన మీద నాకు చిరాకు, కోపం తప్ప ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాదు. కానీ తన మీద ఉన్న కోపం ఇష్టంగా మారింది, ప్రేమగా మారి తన కోసం ఎదురు చూసేలా చేస్తుంది. కోరుకున్న నా ప్రాణమే నీ హృదయాన్నెతికే